త్వరలోనే సంజీవిని రాష్ట్ర వ్యాప్తంగా ఇంటి వద్దే వైద్య చికిత్సలు అందిస్తాం అంటూ చంద్రబాబు గారి మాట. అది మొన్న మాచర్లో. అలాగే ఇంకోటి ఏమంటే చెత్త రాజకీయాలు ఊడ్చేస్తా అంటూ ఆయన మాట్లాడారు. అయితే విశేషం ఏంటంటే టీడీపీ ఎమ్మెల్యేలు 134 మందిలో 115 మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయట. వీళ్ళలో కూడా 82 మీద తీవ్ర నేరాభియోగాలు ఉన్నాయట. మరి చెత్త రాజకీయాలు ఎవరు తీసేస్తారు, ఎవరు ఏం చేస్తారో మన పురుషోత్తమ రెడ్డి గారు వాళ్ళు చెప్పాలి. ఎక్కే విమానం దిగే విమానం 15 నెలల్లో దాదాపు 70 సార్లు సీఎం చంద్రబాబు హైదరాబాద్కి స్పెషల్ ఫ్లైట్లో వచ్చారట. లోకేష్ గారు అయితే 77 సార్లు అట. పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక విమానంలో టూర్లు ఆయనన్నీ కూడా. సో వీళ్ళ ముగ్గురు మీద జగన్ గారేమో ఆయన సొంత ఖర్చుతో బెంగళూరు వెళ్తే ఇన్నిసార్లు వెళ్ళారు అన్నిసార్లు వెళ్ళారని రాస్తున్న ఎల్లో మీడియా అసలు ప్రభుత్వ ఖర్చుతో వెళ్ళే వాళ్ళ గురించి రాయాలి కదా. అలాగే 30,000 కోట్ల బకాయిలు ఎప్పుడు ఇస్తారని చెప్పి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామరెడ్డి డిమాండ్ చేశారు. అయితే పట్టిసీమ అద్భుతం అంటూ మళ్ళీ వాళ్ళు రాసుకున్నారు. ఈ నేపథ్యంలో పురుషోత్తమ రెడ్డి గారు ముందుగా చెప్పండి, సంజీవని, చెత్త రాజకీయాలు ప్లస్ టూర్లు, ఈ మూటి మీద మీ కామెంట్ చెప్పండి. టైం తక్కువ ఉన్నందున మూటిని కలిపి మాట్లాడమని అడుగుతున్నా. కుమిల్ గారు, బేసిక్ గా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిధిలోనే ఆయన తిరిగేవాడు. ఆంధ్రప్రదేశ్ లో పరిధి తిరిగి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం. నా తెలిసి బెంగళూరు హైదరాబాద్ పోయింది నేను స్పెషల్ ఫ్లైట్ లో. ఆయన స్పెషల్ ఫ్లైట్ దేనికి వాడాడు అంటే ఆంధ్రప్రదేశ్ వాడాడు. ఇప్పుడు బెంగళూరు ఆంధ్రప్రదేశ్ తిరుగుతున్నాడు, సొంత డబ్బులతో తిరుగుతున్నాడు. అంటే రాష్ట్రం బయట తిరిగేది సొంత డబ్బులతో, రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరిగేది రాష్ట్రంలో. మరి మన పరిస్థితి ఏంటి? కాబట్టి అందుకు భిన్నంగా తిరిగి మరి ఆయన ఎటకారం చేయడం. బెంగళూరులో ఉంటాడు, మనం ఏడ ఉంటున్నాం. కాబట్టి జగన్ గారి కన్నా ఎక్కువ మీరు ఉంటున్నారు హైదరాబాద్ అని అర్థం అవుతుంది. ఇంకో దానికి సమాధానం చెప్పాలి. రెండోది, చంద్రబాబు గారు చెప్పిన మాటతో నేను ఏకీభవిస్తా. ఏదంటే రాజకీయాల్లో చెత్తను తొలగించేవాళ్ళు, దానికి ఏం అభ్యంతరం లేదు. అది మన నుంచే స్టార్ట్ చేయండి. ప్రతి పార్టీలో చెత్త ఉంటుంది కదా, ఫస్ట్ మీరు స్టార్ట్ చేస్తే అనివార్యంగా మిగతా వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు. చెత్త ఎప్పుడు కూడా కుమ్మేణి గారు పక్కింట్లో పోయి చెత్త ఎవరు తొడవరు, మన ఇంట్లో చెత్తనే మనం తుడుచుకుంటాం. అది ఆదర్శం. కాబట్టి ఫస్ట్ మన ఇంట్లో చెత్తను మనం తుడిచేస్తే పక్కింట్లో మనం చూసి తుడిచేస్తారు, అయితే వాళ్ళకి వాసన వస్తుంది. కాబట్టి పక్కింట్లో చెత్తను తుడిచేయడం మానేసి ఫస్ట్ మన ఇంట్లో చెత్తను తుడుచుకునే ప్రయత్నం చేస్తే ఇబ్బంది ఉండదు. కాబట్టి ఫస్ట్ తెలుగుదేశం నుంచి ఆ పని ప్రారంభిస్తే వైసీపీ వాళ్ళు అందరూ వాళ్ళ పాటు వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి చంద్రబాబు గారు చెప్పింది నాకు ఇంట్లో చెత్తను కాదు, ఇంట్లో చెత్తను తుడుస్తానంటాడు, అది సమస్య. కాబట్టి చెత్తను తుడిచేది ఫస్ట్ తనని ఇంట్లో నుంచి స్టార్ట్ చేస్తే బెటర్గా ఉంటుంది, దాన్ని ఆహ్వానిస్తున్నాను. రెండో విషయం సంజీవిని సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ప్రజలకు ఆరోగ్యాన్ని చేరువ చేయడం కోసం ఈ కరోనా టైంలో గుర్తుంటే మనకి ఇంటికి డాక్టర్ ఫోన్ చేసి కరోనా రోగి పేషెంట్ అయిపోయిన వెంటనే ప్రతిరోజు ఫోన్ చేసి డాక్టర్ సలహా ఇచ్చి ఫ్యామిలీ డాక్టర్ పేరుతో జగన్ గారు ఒక మంచి స్కీమ్ తీసుకొచ్చారు. అదే నాడు నేడు పేరుతో ప్రాథమిక వైద్యాన్ని తీసుకొచ్చారు. జిల్లా కేంద్రాలు 17 మెడికల్ కాలేజీలు తీసుకున్నారు. బాటం నుంచి అప్పర్ లెవెల్ వరకు అంతర్జాతీయ స్థాయి వైద్యాన్ని తీసుకోవడం కోసం కృషి చేశాడు. మీరు దాన్ని కంటిన్యూ చేయండి, దాన్ని డిస్టర్బ్ చేయొద్దండి. ఓకే, సంజీవిని జగన్ గారు ఫ్యామిలీ డాక్టర్ నా పేరు బాగాలేదు అనుకుంటే మీరు పెట్టుకోండి, పేర్లు మార్చుకోండి, అన్ని పేర్లు మార్చండి, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే పథకాన్ని మార్చేయద్దండి. పేర్లు మార్చనే కానీ పథకాలు మార్చకుండా ఉంటే బాగుంటుంది. కాబట్టి ఇప్పటికైనా గుర్తించారు ఫ్యామిలీ డాక్టర్ స్కీమ్ ఎంత ఉపయోగపడింది ప్రజలకి అని. అది ఈ రోజు అమలు చేస్తే సంతోషం. రైట్. రాంభూపాల్ గారు, సంజీవిని అనేది పదం బాగానే ఉండవచ్చు, కానీ వాస్తవంగా ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి ఏమిటి? ముఖ్యంగా మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో అన్ని పక్షాలు ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున దాని మీద నిరసన వ్యక్తం చేస్తున్నాయి. దాన్ని డైవర్ట్ సంజీవని కొత్త పథకాన్ని ఎత్తుకోవడం ఎందుకు? మీరు 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఇప్పటికే 100 కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు పెట్టినాం. 865 ఎకరాల భూమిని సేకరించినారు. సగం దాదాపు కొన్ని చోట్ల 70% అయింది, యావరేజ్ 30% ఉంది. 30% నుంచి 70% కంప్లీట్ అయిన బిల్డింగ్లు అవి తక్షణం ఉపయోగంలోకి తీసుకొస్తే 10 జిల్లాల్లో ప్రజలకు వైద్యం అందుతుంది. అవును, అంటే ఇక్కడ ఈ పాయింట్ చెప్పారు కాబట్టి ఒక పాయింట్ యాడ్ చేస్తాను రాంభూపాల్ గారు. రాంచీలో పెద్ద ఉద్యమం నడిచిందంటే, అట్లాగే అక్కడ కూడా ఒక పెద్ద ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేటైజ్ చేయడం కోసం ఇదే పీపీపీ విధానంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే అక్కడంతా స్వచ్ఛంద సంస్థలు అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తే గవర్నమెంట్ విత్డ్రా చేసుకుందట. అలాగే ఒడిస్సాలో నవీన్ పట్నాయక్ తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలని ప్రభుత్వ రంగంలోనే బీజేపీ నడుపుతుందట. ఇక్కడ బీజేపీ ఆరోగ్య శాఖ మంత్రి గారేమో అడిగిన వాళ్ళందరినీ తిడుతున్నాడు ఆయన. సో ఈ డిఫరెన్స్ కూడా అర్థం చేసుకోవాలి. రాంచిది ఒక డాక్టర్ తన అనుభవాన్ని రాసినాడు సార్, ప్రజాశక్తులు వ్యాసం, ప్రజాశక్తి నేను రిఫర్ చేసింది. అందుకని పక్క రాష్ట్రాలు ఏం చెప్తున్నాయి, పక్కన అనుభవాలు ఏం చెప్తున్నాయి, వాటిని వదిలేసి సంజీవిని అని చెప్పేసి పదాలు ఏదో మాట్లాడేస్తే దాని వల్ల వైద్యం ప్రజలకు అందుతుంది.
అది మెడికల్ కాలేజీలు వస్తే ఖచ్చితంగా అది ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది. మెడికల్ కాలేజ్ అంటే మెడికల్ హాస్పిటల్ కూడా వస్తుంది. అవును. తద్వారా వైద్య సేవలు అది ఈ రోజు ప్రభుత్వం తన విధానాన్ని పీపీపీ విధానాన్ని ఉపసంహరించుకోవాలి. రెండవది రైట్. ప్రభుత్వాన్ని ఉన్నది పరిమితమైన డబ్బులు అంటున్నారు. ఒకవైపు సంక్షేమ పథకాలు ఎందుకు అని చెప్పేసి ఒక పత్రిక నిన్న పెద్ద వ్యాసం రాసింది. సంక్షేమ పథకాలు పెడితే డబ్బులు అయిపోతే ప్రజలకు నిన్ను వేల కోట్ల రూపాయలు ఖర్చు అయిపోతున్నాయి. మరి ఇక్కడ ఇంత బాధపడుతున్నప్పుడు పక్కనే ఇంకో విషయాన్ని కూడా చూడాలి కదా. ఇన్ని ప్రయాణాలు చేయడం ద్వారా, ఇంత దుబారా ఖర్చుల ద్వారా, ఇంత పెద్ద ఎత్తున ప్రచార హోర్డింగ్ల ద్వారా వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయా? ఇది ఖర్చులు తగ్గించండి, ఆ వైద్య కళాశాలని కాపాడడానికి రాస్తే అప్పుడు సమతుల్యం ఉంటుంది, పత్రికల్లో కూడా విశ్వసనీయత వస్తుంది. ఒకవైపు ప్రజలకు ఇచ్చేదాన్నేమో కోత కోసి ప్రభుత్వాలు పెట్టే దుబారా ఖర్చును మాత్రం మాట్లాడకపోతే మొట్టమొదటి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గత 5 సంవత్సరాల్లో కూడా ప్రధానంగా విద్య మీద, వైద్యం మీద మాత్రమే మరి దృష్టి పెట్టడం జరిగింది ఎక్కువగా. మరి వాటిల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీ డాక్టర్స్ అని లేదా విలేజ్ క్లినిక్ల ద్వారా కానీ ఆరోగ్యశ్రీకి 25 లక్షల వరకు వాడుకునే వెసులుబాటు కల్పించడం కానీ 17 మెడికల్ కాలేజీలు కానీ ఇన్ని అవకాశాలు కల్పిస్తే ఈరోజు ఆరోగ్యశ్రీని వీళ్ళు పాడగట్టేశారు. ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ నిర్వహణ చేసి ఇన్సూరెన్స్లు అనేటువంటి కొత్తవి బట్ పేర్లు మార్చుకోమని సంజీవని పెట్టుకుంటారు, ఇంకోటి పెట్టుకుంటారు. కానీ ఇవన్నీ కూడా అమలు పరిస్తే బాగుంటుంది కంటిన్యూ చేయడం అనేటువంటిది చేస్తే బాగుంటుంది. ప్రజలకి సంబంధించినటువంటి పేరు ఏదో సంజీవని అని పెట్టే కాదు. తర్వాత వచ్చి క్రిమినల్ కేసెస్ చెత్త ఇత్త అని మాట్లాడుతూ నేరాలు అదుపు చేస్తానంటూ చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ చూడండి, దేశవ్యాప్తంగా 40% ఎమ్మెల్యేల మీద క్రిమినల్ కేసులు ఉంటే 86% టీడీపీ ఎమ్మెల్యేల పైనే ఉన్నాయి. అంటే 134 మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఉంటే 115 మంది మీద క్రిమినల్ కేసులు ఉండడమే కాకుండా 82 మంది మీద మరి తీవ్రమైనటువంటి నేరాభియోగాలు ఉన్నాయి. వాటిని పరిష్కరించుకోవాల్సింది, సంస్కరించుకోవాల్సినటువంటిది వాయిన్ చేతిలో ఉన్నటువంటి వాళ్ళ ఎమ్మెల్యేలని. మరి మరొక పక్క చూస్తే లోకేష్ గారు చూస్తే ఎన్ని కేసులు ఉంటే లేదా ఎన్ని క్రిమినల్ కేసులు ఉంటే లేదా ఎన్ని కేసులు రిజిస్టర్ అయితే వాళ్ళకి పెద్ద పదవులు ఇస్తానని చెప్పి వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. మరి ఇలాంటి వ్యక్తులు మరి నేరాల గురించి, ఘోరాల గురించి వాటిని అదుపు చేస్తామని చెప్పి మరి వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం ఈ క్రిమినల్ యాక్టివిటీస్ని ఎంకరేజ్ చేస్తుందండి ఆంధ్రప్రదేశ్. రైట్. చివరిగా కొన్ని సోషల్ మీడియాలో వచ్చిన విశేషాలు చూద్దాం. టీఎస్ఆర్ సుబ్రహ్మణ్యరెడ్డి గారి కంపెనీకి 5,700 కోట్ల రుణాలు మాఫీ చేశారట. మా చంద్రుడు ఏకపత్ని వ్రతుడు, మిగిలిన వాళ్ళ సంగతి నాకు తెలియదంటూ ఒక తెలుగుదేశం ఆవిడ కామెంట్ పెడితే దాని కింద తేడాలు కుర్చీలు కాదు, విత్ బెయిల్ ఆర్ వితౌట్ బెయిల్ అని జనసేన వాళ్ళ సమాధానం. ఆ రెండు పార్టీల మధ్య అంతర్గతంగా సాగుతున్న వ్యవహారం. అట్లాగే వీడియో కన్నీళ్లు పెట్టిస్తున్న బదిర విద్యార్థి మాటలు. అనంతపురంలో ఆర్డిటి నిధులకి కేంద్రం నుంచి నిధులు రాకుండా చేయటం మీద ఆవిడ తాము ఆర్డిటి లేకపోతే తాము లేమంటూ బదిర విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదువు, ఆహారం అన్నీ ఉచితంగా ఇచ్చి మా బాబోగులు చూస్తోంది అంటూ రెన్యువల్ చేయండి ఎఫ్సిఆర్ఏ అంటూ ఆవిడ అభ్యర్థిస్తున్నది. కళ్ళ నీళ్లు పెట్టుకుంటోంది. తండ్రి కొడుకులు ఇంతగా దిగజారాలంటూ పరకామణి ఇష్యూలో చాలా అన్యాయంగా జగన్ గారి మీద వాళ్ళ మీద కామెంట్ చేయటం, లోకేష్ గారు మరి తండ్రిని మించిపోతున్నారో ఏం పడో కానీ దాని మీద చాలా తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చినాయి. నిన్న మన భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా చాలా గట్టిగా సవాల్ విసిరారు. దమ్ముంటే సిబిఐకి ఎంక్వైరీకి ఇవ్వండి అని అడిగారు.